తీర్థప్రయాణం వీక్షకులకు నమస్కారములు. యావత్ భారతదేశములో 12 అత్యంత పుణ్య నదులలో నర్మదా నదిని చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ 2024 సంవత్సరములో నర్మదా నది పుష్కరాలు మే 1 నుండి ప్రారంభమై మే 12తో ముగుస్తాయి. ఈ సందర్భముగా అత్యంత పుణ్య నదులలో ఒకటిగా ఉన్న నర్మదా నది పుష్కర విశేషాలను, పుష్కర స్నానమప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రముఖ పుష్కర ఘాట్లను, వాటిని ఎలా చేరుకోవాలి మొదలగు విషయాలను గురించి తెలుసుకుందాము. దయచేసి ఈ వీడియోను చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీ సందేహాలను దిగువ కామెంట్ బాక్సులో తెలుపగలరు. అలాగే ఇటువంటి విషయాలను ఇంకా తెలుసుకొనటానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ మీద, బెల్ బటన్ మీద క్లిక్ చేసి తరువాత వచ్చే ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మా నుంచి వచ్చే కొత్త వీడియోల నోటిఫికేషన్ వెంటనే వచ్చేస్తుంది. మరెందుకు ఆలస్యం, వివరాల్లోకి వెళదాము. భారతదేశంలో ఎన్నో నదులు పుణ్య నదుల తీర్థాలతో అలరారుతున్నది. అటువంటి నదులలో నర్మదా నది లేదా నర్బడా లేక నిర్బుద్దా అని పిలువబడే నర్మదా నది దేశములో 5వ పెద్ద జీవనది. నర్మదా నది భారతదేశంలో ప్రవహించే 12 అత్యంత పుణ్య నదులలో ఒకటిగా చెప్పబడుతుంది. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రములో అనుప్పూర్ జిల్లా అమరకంటక్ పంచాయతీ మైకల్ కొండలలో పుట్టి భూమిపై అడుగుపెట్టి వింధ్య మరియు సాత్పుర పర్వత పంక్తుల గుండా ప్రవహిస్తున్నది. ఈ ప్రదేశమంతా కొండలతో, దేవదారు మొదలగు వృక్షాలతో, సెలయేళ్లతో, పచ్చిక బయళ్లతో, ప్రకృతి సౌందర్యముతో కనువిందు చేస్తుంది. విశేషమేమిటంటే ఈ 2 పర్వత పంక్తులలోనే మరి 2 నదులు పుట్టాయి. అవి సోన్ మరియు జోహిలా నదులు. ఈ ప్రాంతమంతా ఓషధుల మొక్కలు, వృక్షాలతో నిండి ఉంటుంది కనుక ఈ నదీ జలములు అత్యంత ఔషధ గుణము కలిగి ప్రభావవంతముగా ఉండి ప్రాణులకు దాహార్తిని తీర్చటమే కాక కొన్ని లక్షల ఎకరాల పంటలకు జీవనాధారమైంది. ఈ నది వింధ్య, సాత్పురా పర్వతాల గుండా 1289 కిలోమీటర్లు మధ్యప్రదేశ్లోని అనుప్పూర్, జబల్పూర్, హర్డా, ఖండ్వా, ఇండోర్తో కలిపి 15 జిల్లాలు, గుజరాత్లోని ఛోటా ఉదేపూర్, నర్మదా, భరూచ్ జిల్లాలు, మహారాష్ట్ర నందుర్బార్ జిల్లాల గుండా ప్రవహిస్తుంది. చివరకు గుజరాత్ రాష్ట్రము భరూచ్ ప్రాంతములో అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇప్పుడు నర్మదా నది పుట్టుక, విశిష్టత మొదలగు విషయాలను గురించి తెలుసుకుందాము. ఆ పరమేశ్వరుడు యోగనిష్టలో ఉన్నప్పుడు వెలువడిన చెమట జలధారలే ఈ నర్మదా నదిని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం పూర్వం పురూరవ చక్రవర్తి కొన్ని కారణాల వల్ల సనకసనందనాది మహర్షుల వలన శాపానికి గురవుతాడు. పాప పరిహారార్థం శివుని మెప్పించి నర్మదా నదిని దివి నుండి భూమికి తీసుకుని వచ్చాడు. గంగను శివుడు ధరించినట్లు మేరుపర్వత కుమారుడైన అమరకంటక్ ప్రవాహాన్ని అదుపు చేశాడట. అందులకే అతని పేరున ఈ ప్రదేశాన్ని అమరకంటక్ అని పిలుస్తారు. ఇచ్చట నర్మదా నదిలో స్నానం అత్యంత పుణ్యఫలము, పాపరహితులను చేస్తుందని పురాణాలు చెబుతున్నాయి. పవిత్రమైన శివసాల గ్రామాలు లేక శివబాణలింగాలు ఈ నర్మదా నదిలో దొరుకుతాయి. ఇవి అపూర్వమైన శక్తిని కలిగి ఉండి శివునితో సమానంగా పూజింపబడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే నర్మదా నది జలాలను పుక్కిట పట్టి విడిచిపెడితే ఒక యజ్ఞం చేసిన ఫలితం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే శంకరాచార్యుల వారు ఈ నది యొక్క ప్రాశస్త్యమును గురించి చెబుతూ విరించి విష్ణు శంకరస్య సఖీయధామ వర్మదే తదీయపాద పంకజం నమామి దేవి నర్మదే అంటే త్రిమూర్తులు కూడా ఈ నర్మదాదేవికి ప్రణమిల్లి దాని నుండి శక్తిని పొందుతారట. తైత్తిరీయోపనిషత్ ప్రకారం బ్రహ్మ నుంచి ఆకాశము, ఆకాశము నుంచి జలము, జలము నుంచి భూమి, భూమి నుంచి ఆహారము, ఆహారము నుంచి జీవులు పుట్టాయని తెలుస్తుంది. జలము మానవ మనుగడకు అతి ముఖ్యమైన అష్టమూర్తి. అందుకే జలముల వెంటే నాగరికత విస్తరించింది. అటువంటి జల సంపదను దేవతామూర్తులుగా భావించి పూజించటం భారతీయులకు ఉండే ప్రాచీన సాంప్రదాయము. నదీ స్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు, మంగళ స్నానాలు, పుష్కర స్నానాలే కాక దానాలకు, అన్ని రకాల పూజలు, శ్రాద్ధకర్మలు ఈ నీటితోనే ముడిపడి ఉంటాయి. అయితే ఈ స్నానాలన్నిటిలోకి పుష్కర స్నానము అత్యంత పుణ్యప్రదమని, సర్వపాపాలను హరిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఇప్పుడు పుష్కర స్నానం విశేషాలను
పఠించవలసిన శ్లోకాలు, పాటించవలసిన నియమాలను గురించి తెలుసుకుందాము. కృతయుగమునకు ముందు తుందేలుడు అనే బ్రాహ్మణుడు శివుని గురించి తపస్సు చేసి, నేను కళ్యాణకారకుడును కావాలి, అందరికీ నా ద్వారా శుభాలు అందాలి, మీరు ఎలాగంటే అలాగా, ఎక్కడ ఉండమంటే ఎక్కడ ఉంటానని శివుని వరమడిగాడు. దానికి శివుడు ఆలోచించి అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో ఉండమని శాశ్వత స్థానమిస్తాడు. అప్పటి నుండి 3.5 కోట్ల పుణ్యతీర్థాలకు అధిపతి అయి సకల జీవరాశులకు పోషకుడై పుష్కరుడవుతాడు. బ్రహ్మదేవునికి తన సృష్టికి జలము కావాలి కాబట్టి పుష్కరిణి తనకు ఇమ్మని ఈశ్వరుని ప్రార్థించి పుష్కరిణి పొందుతాడు. పుష్కరుడు బ్రహ్మ కమండలములోకి ప్రవేశించి బ్రహ్మలోకమున ఉంటాడు. దేవతల గురువు బృహస్పతి ప్రాణులను బ్రతికించడానికి పుష్కరిణి బయటికి పంపాలని బ్రహ్మను కోరతాడు. బ్రహ్మ అంగీకరించిన పుష్కరుడు పర్వపితను వదలనేనని చెబుతాడు. అందులకు బ్రహ్మ ఉపాయం ఆలోచించి, బృహస్పతి ఏ రాశిలో అయితే ప్రవేశించి ఉంటాడో ఆనాటి నుండి 12 రోజుల పాటు ఆ రాశికి సంబంధించిన నదిలో పుష్కరిణి ఉండమని చెబుతాడు. ఆ విధముగా పుష్కరుడు ప్రతి సంవత్సరము 12 నదులలో ఏదో ఒక నదిలో 12 రోజుల పాటు బృహస్పతితో పాటు ఉంటాడు. వీరిరువురు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నదికి పుష్కరాలు వస్తాయన్నమాట. ఈ పుష్కర సమయంలో 3 కోటి దేవతలు ఆయా నదుల్లో పుణ్యస్నానాలు చేస్తారు. కనుక ఆ సమయంలో మానవాళి పుష్కర నదిలో స్నానం చేస్తే వారి సమస్త పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. బృహస్పతి పుష్కరుడు ఏ రాశిలో, ఏ నదిలో, ఏ సంవత్సరంలో ఉంటే ఆ నదికి పుష్కరాలు వస్తాయో తెలుసుకుందాము. నర్మదా నదికి వృషభ రాశి 2024 సంవత్సరంలో పుష్కరాలు వస్తే, సరస్వతీ నది మిథున రాశి 2025, యమునా నది కర్కాటక రాశి 2026, గోదావరి నది సింహరాశి 2027, కృష్ణానది కన్యారాశి 2028, కావేరీ నది తులారాశి 2029, భీమానది వృశ్చిక రాశి 2030, పుష్కరిణీ నది లేదా తపతీ నది ధనుర్రాశి 2031, తుంగభద్ర మకర రాశి 2032, సింధు నది కుంభరాశి 2033, ప్రాణహిత నది మీనరాశి 2034, గంగానది మేషరాశి 2035. కనుక ఈ క్రోధినామ సంవత్సరములో బృహస్పతి వృషభరాశిలో నర్మదా నదిలో ప్రవేశిస్తున్నందువలన బ్రహ్మ ఆజ్ఞ మేర పుష్కరుడు కూడా అతనితో పాటు మే నెల 1వ తారీఖు మధ్యాహ్నము నుండి అదే నెల 12వ తారీఖు వరకు ఈ నదిలోనే ఉంటాడన్నమాట. అందుకని నర్మదా నది పుష్కరాలు మే నెల 1వ తారీఖు నుండి 12 వరకు జరుగుతాయి. ఇప్పుడు పుష్కర స్నాన ప్రయోజనం పొందటానికి కొద్దిపాటి నియమాలను తప్పక పాటించాలి. లేకపోతే కొత్తగా పాపాలు మూట కట్టుకోవలసి వస్తుంది. ముఖ్యంగా పుష్కర స్నానం చేసేటప్పుడు నదిలో శరీరం యొక్క మురికిని సబ్బులు, షాంపులతో స్నానం చేయరాదు. ఉమ్మటం, మలమూత్రాల విసర్జన చేయటం, బట్టలను ఉతకటం, పిండటం చేస్తే పుణ్యం మాట అటుంచి దేవతల ఆగ్రహానికి గురై పాపం మూట కట్టుకోవలసి ఉంటుంది. మనము దేవతలతో, ముఖ్యంగా బృహస్పతి పుష్కరిణితో కలిసి స్నానం చేస్తున్నామని గ్రహించుకోవాలి. అందుకని ఇంట లేక విడిదిలోనే శుచిగా స్నానాదులు పూర్తి చేసుకొని నదికి రావాలి. పురుషులు తెల్లని అంచు పంచెను, ఆడవారు పూర్తి ఆచ్ఛాదనం ఉన్న వస్త్రాలను ధరించాలి. నదిలో స్నానానికి దిగే ముందు తప్పక ఈ శ్లోకాన్ని ధ్యానించండి. పిప్పలాద సముత్పన్నే కృత్యే లోకభయంకరి మృత్తికాంతే మయా దత్త మహారార్ధం ప్రకల్పయా అని నదిమట్టిని చిటికడు తీసుకొని నదికి నమస్కరించి నీటిలో వదిలిపెట్టి స్నానానికై నదిలోకి దిగాలి. ఈ శ్లోకమే ఎందుకు చదవాలంటే అందుకొక పురాణగాథ గురించి తెలుసుకుందాము. పిప్పలాద మహర్షికి తండ్రి దధీచుని వియోగము దేవతల వలన కలిగింది. శివుని వరముతో కృచ్చి అనే రాక్షసిని పంపి దేవతలను చంపమని పంపుతాడు. అయితే శివుని ఆజ్ఞతో ఉపసంహరించుకుంటాడు. కృచ్చి ఆకలిని తీర్చడం కోసం ఎక్కడైతే పుణ్యస్నానాలు చేసేవారు పై శ్లోకాన్ని చదవకుండా స్నానం చేస్తే ఆ పుణ్యాన్ని తినమని చెబుతాడు మహర్షి. కనుక పుణ్యాన్ని దక్కించుకోవటానికి పై శ్లోకాన్ని తప్పక చదవాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. నదిలో దిగిన తరువాత ప్రత్యక్ష దైవమైన సూర్యుని వైపుకు తిరిగి దోసిలితో నదీ నీళ్లను తీసుకొని నమస్కరించి నీళ్లను వదలాలి.
నిష్కామ సంకల్పమును సద్బ్రాహ్మణుల ఆధ్వర్యములో చెప్పుకొని స్నానమాచరించాలి. వారు లేని పక్షములో ఈ కింది విధముగా చెప్పుకోవాలి. నా సర్వపాపములను హరింపచేయటానికి శ్రీ పరమేశ్వరుని ఇచ్చను అనుసరించి ఈ నర్మదా నదిలో పుష్కర స్నానము చేయటానికి పువ్వాడ గోత్రము ఇమ్మానేని శ్రీనివాసరావు అను పేరుగల నేను సంకల్పించాను. ఇచ్చట మీ గోత్రనామాలు పూర్తి పేరును చెప్పుకోవాలి. బృహస్పతి, పుష్కర మొదలగు దేవతలారా, నా సర్వపాపాలను పరిహరించండి అని కోరుకుంటూ నీటిలో నారాయణుడుంటాడు కాబట్టి నారాయణ 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 అంటూ పూర్తిగా తల తడిచే వరకు 3 మునకలు వెయ్యాలి. ఈ విధంగా పుష్కర స్నానమాచరించి భగవంతుని కృపకు పాత్రులు కాగలరని పెద్దలు చెబుతారు. శ్రీ శంకరాచార్యుల వారి స్తోత్రరత్నావళిలో నర్మదాష్టకము కూడా ఒక మహిమాన్విత స్తోత్రము. దీనిని కూడా చదువుకుంటారు భక్తులు. అత్యంత పవిత్రమైన నర్మదా నది తీరములో ఉపవాసముండి భక్తి శ్రద్ధలతో తద్దినం పెట్టినట్లయితే 3 తరాలు తండ్రి, పితామహ, ప్రపితామహులే కాక 100 తరాల వరకు ఉన్నత లోకాలకు చేరతారనేది పెద్దల వాక్కు. ఇంకా పుష్కర సమయములో పిండ ప్రదానం అత్యంత విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. చనిపోయిన మీ కుటుంబం వారికే కాక మీకు తెలిసిన ఇతరులకు కూడా పిండ ప్రదానము చేయవచ్చును. అయితే చనిపోయిన వారి గోత్రాలను, పేర్లను తప్పనిసరిగా మీ వద్ద ఉంచుకోవాలి. అలాగే ఈ 12 రోజులలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క రకాల దానాలను సూచించబడ్డాయి. అయితే మీ శక్తి కొలది చేసే దానాలకు విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్రతువును మాత్రము సద్బ్రాహ్మణుల ఆధ్వర్యములో జరిపించుకోవాలి. ఇప్పుడు నర్మదా నది తీరం వెంబడి కొన్ని ముఖ్యమైన పుష్కర ఘాట్లను గురించి తెలుసుకుందాము. నర్మదా నది జన్మస్థలమైన అమరకంటక్ చేరుకోవడానికి హైదరాబాదు నుండి రైలులో బిలాస్పూర్ చేరుకొని అక్కడ నుండి ఇంకొక రైల్లో బన్వర్ టోంక్ స్టేషన్కు చేరుకొనవచ్చును. అక్కడ నుండి అమర్కంటక్కు 38 కిలోమీటర్లు. లేకపోతే బిలాస్పూర్ నుండి అమర్కంటక్కు బస్సులు, టాక్సీలు అందుబాటులో ఉన్నాయి. ఇచ్చట మా నర్మదా ఘాట్లో పుణ్యస్నానము చేసిన భక్తులు తరువాత నర్మదామాత ఆలయాన్ని దర్శించుకుంటారు. ఓంకారేశ్వరులో అహల్యా ఘాట్ మరియు మాంధాత ఘాట్లు ముఖ్యమైనవి. ఓంకారేశ్వర్ శివుని 12 జ్యోతిర్లింగాలలో ప్రముఖమైనది. వింధ్యా పర్వతాల మధ్యన నర్మదా నదిలో స్నానం అత్యంత పుణ్యదాయకము. హైదరాబాదు నుండి ఖాండ్వాకు ట్రైన్లో చేరుకొనవచ్చును. అక్కడ నుండి ఓంకారేశ్వర్ 70 కిలోమీటర్లు. లేదా ఇండోర్ చేరుకుని అక్కడ నుండి 80 కిలోమీటర్ల రోడ్డు ద్వారా ప్రయాణించి ఓంకారేశ్వర్ చేరుకొనవచ్చును. బస్సులు, టాక్సీలు అందుబాటులో ఉన్నాయి. తరువాత భక్తులు 133 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని, అష్టాదశపీఠమైన ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకొనవచ్చును. తరువాత జబల్పూర్లోని గౌరీఘాట్ మరియు బేడాఘాట్ ముఖ్యమైన ఘాట్లు. హైదరాబాద్ నుండి జబల్పూర్కు ట్రైన్స్, బస్సులు, ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇచ్చట గౌరీఘాట్లో పవిత్ర స్నానాలు చేసిన భక్తులు దగ్గరలో జబల్పూర్ నుండి 21 కిలోమీటర్లు ప్రయాణించి భేడాఘాట్లోని నర్మదా నదిలో స్నానం చేసి అద్భుతమైన 64 యోగిని ఆలయాన్ని సందర్శిస్తారు. ఇచ్చట 64 యోగినీల శిల్పాలు, శివపార్వతులు నందిపై కూర్చుని ఆలయంలో భక్తులకు దర్శనమిస్తారు. నర్మదా ఆలయ పరిసర ప్రాంతాలన్నీ పచ్చని ప్రకృతి మధ్యన అత్యంత రమణీయముగా ఉంటుంది. ఇంకా దగ్గరలో గల కపిలధార తీర్థములో ఆంధార్ జలపాతం తప్పక చూడవలసిన ప్రదేశము. 24 ఘాట్ హైదరాబాదు నుండి ట్రైన్స్, బస్సులు, ఫ్లైట్స్లో ఇండోర్ చేరుకొని అక్కడ నుండి 45 కిలోమీటర్ల దూరంలో కల దేవల్పూర్లో నర్మదా నదిలో స్నానము చేసి 24 విష్ణు మందిరాన్ని దర్శించుకొనవచ్చును. బస్సులు, టాక్సీలు అందుబాటులో ఉన్నాయి. ఇచ్చట నర్మదా నదిలో పుష్కర స్నానము చేసి అద్భుతమైన పరమేశ్వరుని మందిరము చూడవచ్చును. సిద్ధేశ్వర్ పుష్కర ఘాట్ హైదరాబాదు నుండి ట్రైన్లో హార్డా చేరుకొనవచ్చును. హార్డా నుండి నెమావర్ 24 కిలోమీటర్లు. ఇచ్చట పుష్కర ఘాట్లో స్నానము చేసి మహిమాన్వితమైన సిద్ధేశ్వర ఆలయములో వేంచేసి ఉన్న పరమశివుణ్ణి దర్శించుకొనవచ్చును. బ్రహ్మన్ ఘాట్ మధ్యప్రదేశ్ రాష్ట్రము నర్సింగపూర్ జిల్లా కరేలీ రైల్వే స్టేషన్కు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాదు నుండి రైల్లో కరేలీకి చేరుకొని అక్కడ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రహ్మన్ ఊరుకు చేరుకొని నర్మదా నదిలో పుష్కర స్నానము చేయవచ్చును. తరువాత దీపేశ్వర ఆలయాన్ని, బ్రహ్మదేవుని యజ్ఞశాల, రాణి దుర్గావతి ఆలయాన్ని సందర్శించుకొనవచ్చును. గంగాఘాట్ హోషంగాబాద్ హైదరాబాద్ నుండి హోషంగాబాద్ చేరుకొనడానికి ముందుగా భోపాల్ చేరుకొని అక్కడ నుండి హోషంగాబాద్ 75 కిలోమీటర్లు. పుష్కర స్నానము తర్వాత తిరుగు ప్రయాణంలో ప్రముఖ భోజ్పురి శివాలయాన్ని దర్శించుకొని భోపాల్ చేరుకొనవచ్చును. భరూచి దశేశ్వర ఘాట్
ఇక్కడకు చేరుకునడానికి భరూచి ట్రైన్ ఒకటి ఉన్నది. లేకపోతే సూరత్ చేరుకుంటే అక్కడ నుండి భరూచికి 60 కిలోమీటర్లు. స్వామినారాయణ, నీలకంఠేశ్వర ఆలయాలను సందర్శించుకొనవచ్చును. ఇక్కడే నర్మదా నది అరేబియా సముద్రంలో కలుస్తుంది. సాక్షాత్తు ఆ త్రిమూర్తులచే పూజనీయమైన నర్మదా నది, అలాగే వశిష్ఠుడు, కశ్యప ప్రజాపతి, దేవభూతి, సనక సనందనాథులు, శ్రీ శంకర భగవత్పాదుల వారు నడయాడిన ప్రదేశం. సకల పాపహరణం అయిన నర్మదా నది పుష్కర స్నాన విశేషాలను గురించి తెలుసుకున్నాము. ఆ త్రిమూర్తులు, బృహస్పతి, పుష్కరుడు మొదలగు దేవతల కటాక్ష వీక్షణాలు మీపై ప్రసరించాలని కోరుకుంటున్నాను. మరొక పుణ్యక్షేత్ర విశేషాలతో కలుద్దాం. నమస్కారము. రియల్ ఫిక్ డివోషనల్ ప్రోగ్రామ్ను చూస్తున్న ప్రతి ఒక్కరకు ధన్యవాదములు. మీ సూచనలను, సలహాలను దిగువ కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయగలరు. మరిన్ని తీర్థ ప్రయాణాల సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.